అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 26 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఇతరులతో పోల్చుకోవడం ఆపిన క్షణమే జీవితంలో శాంతి మొదలవుతుంది. నీ ప్రయాణం నీది, దానికి విలువ ఇవ్వు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 26, 2026 గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 6:19, సూర్యాస్త సమయం 6:24, చంద్రోదయం 12:17, చంద్రాస్త సమయం 2:01. ఈ రోజున తిథి అష్టమి. మార్చి 25 మధ్యాహ్నం 1:50 నుంచి ప్రారంభమయ్యి మార్చి 26 ఉదయం 11:49 వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఆరుద్ర. మార్చి 25 సాయంత్రం 5:33 నుంచి మార్చి 26 సాయంత్రం 4:19 వరకు ఆరుద్ర ఉంటుంది. తదుపరి పునర్వసు ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఈరోజు జన్మించిన వారందరూ మిథున రాశి కిందకి వస్తారు. యోగం శోభన. మార్చి 26 రాత్రి 3:09 నుంచి మార్చి 27 రాత్రి 12:31 వరకు ఉంటుంది. తదుపరి అతిగండ. కరణము భవ. మార్చి 26 ఉదయం 11:49 వరకు. తదుపరి బాలవ. మార్చి 26 రాత్రి 10:55 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 3:52 నుంచి ఉదయం 5:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:21 నుంచి ఉదయం 11:09 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 9:20 నుంచి ఉదయం 10:51 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:44 నుంచి ఉదయం 5:32 వరకు. అమృతకాలం ఉదయం 6:49 నుంచి ఉదయం 8:20 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:26 నుంచి సాయంత్రం 6:50 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:26 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శృతకీర్తి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, విభీషణుడు ఎవరి వైపు నిలిచాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున దుర్గాష్టమి వ్రతము. ఈ రోజున పంచాంగం ప్రకారము గృహప్రవేశం చేసుకోవటానికి, అలాగే గృహ ఆరంభం చేసుకోవటానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవటానికైతే పంచాంగం ప్రకారము అనుకూలంగా ఉందండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 26 సాయంత్రం 4:19 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 26 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.